అండ్ వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మేము 30 డేస్లో ఇంగ్లీష్లో కామన్ మిస్టేక్స్ ప్లస్ వాటి యొక్క కరెక్ట్ సెంటెన్సెస్, అంటే రాంగ్ సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ రెండు కలిపి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది 30 డేస్లో మేము ఈ వీడియోస్ అన్ని మీరు చూసేపాటికి మీరు ఆల్మోస్ట్ ఒక 90% ఈ మిస్టేక్స్ అనేవి చేయకోకుండా ఉంటారని మేము అనుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు షీ గో టు మార్కెట్ ఎవ్రీడే, తను ప్రతిరోజు మార్కెట్కి వెళ్తుంది అనేది. కానీ ఇది రాంగ్ అంట, రాంగ్ సెంటెన్స్ అంట ఇది. ఎందుకు అంటే ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, గో అనేది వర్బ్. ఓకేనా? ఇక్కడ ఈ వర్బ్ యాక్చువల్గా ఈ సెంటెన్స్ వచ్చి ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది. ప్రెజెంట్ అంటే తను ప్రతిరోజు మార్కెట్ వెళ్తుంది. అంటే ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ గురించి మనం ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ సెంటెన్స్ అదే అనమాట. అంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్ అంటే చిన్న ముక్కలు డైలీ హ్యాబిట్స్ ఏవైతే అంటే తనకు ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ సింపుల్ టెన్స్. ఎవరన్నా అడిగితే మీరు ఎట్లా అంత పక్కాగా చెప్తారంటే అది ఇంగ్లీష్లో రూలు. డైలీ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రజెంట్ సింపుల్ టెన్స్ కిందికి వస్తాయి. షీ గో టు మార్కెట్ ఎవ్రీడే అంటే తను ప్రతిరోజు మార్కెట్ వెళ్తుంది. కానీ ఇక్కడ గో అనేది వర్బు, షీ అనేది సబ్జెక్టు కాబట్టి ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఒక రూల్ ఉందన్నమాట. ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఈ వర్బుకి ఈ సబ్జెక్ట్తో మ్యాచ్ అవ్వాలా. కరెక్ట్ సెంటెన్స్ ఏంది? షీ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీడే. గోస్ అంట, అంటే ఇక్కడ ఈఎస్ అనేది లేదు, ఇక్కడ ఈఎస్ అనేది యాడ్ అయింది. అప్పుడే అది కరెక్ట్ అంటారు. ఎందుకంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో షీ కానీ హీ కానీ ఇట్, హీ షీ ఇట్ ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. అంటే ఇట్లా ఈ వచ్చినప్పుడు ఈ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ రూల్ ఏమంటే ఈ వర్బుకి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తామన్నమాట. ఇంకోటి ఇక అందుకే ఇక్కడ ఏమైందంటే వర్బుకి ఇక్కడ ఈఎస్ యాడ్ చేస్తాం. ఇంకో రూల్ ఏమంటే ఐ కానీ వి కానీ వచ్చినప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్, వి ప్లే క్రికెట్, ఐ డ్రింక్ వాటర్, వి డ్రింక్ వాటర్. ఇట్లా ఏవైనా కానీ ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. మీకు రాంగ్ సెంటెన్స్ అనేది షీ గో టు మార్కెట్ ఎవ్రీడే, కరెక్ట్ సెంటెన్స్ అనేది షీ గోస్ టు మార్కెట్ ఎవ్రీడే. ఇక్కడ ఈ మిస్టేక్స్ మీరు ఇంకా చేయరని మేము అనుకుంటారా? మీకు అర్థమైందని కూడా అనుకుంటారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.